హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు షూట్ వచ్చేసి అయితే కరీంనగర్లో మన లోకల్ ముచ్చట్లు ఛానల్లో. సో ఇప్పుడు ప్రసాద్ సీన్ జరుగుతుంది అక్కడ, చూడండి. పైసలు లేవు. ఇగో మనది సుప్రియది వ్లాగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళ మంచి మంచి వీడియోలు ఇస్తాయి, యాక్టింగ్ కూడా మంచిగా చేస్తుంది. ఇంకో ముచ్చట ఏంటంటే ఇవాళ సమ్మక్క కోయన్ని చేస్తే సడ్డ కూడా వచ్చి కోరెత్తుకపోతాడు. నా మీ పెద్ద మనవరాలు, చిన్న మనవరాలు మంచిగానే ఉన్నది. కథ నడుపుతాను ఆడ గిడ నీడకు గోడకు వరుగుదామని వచ్చినాం. ఇక మరి ఉంటాం. మీరైతే థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అక్క అనాలని అన్న అనాలని పోసేవా. సరే, మన పోసేవ వీడియోస్ మీకు ఎట్లా అనిపిస్తే కామెంట్ కూడా చెయ్యండి. చూడండి, మాకైతే ఫుల్ ఫన్ ఉంటుంది. ఇక డే అంతా అయితే నవ్వుతూనే ఉంటాయి. ఏం మాట్లాడే నాకు ఆటోమేటిక్గా నవ్వుస్తూనే ఉంటుంది. అంత ఇంకా ఫన్తో ఉంటుంది షూట్ అయితే. రమేష్ హాయ్ అన్న. హాయ్ రా. చాలా డేస్ అవుతుంది మన ఛానల్ బ్లాగ్ తీయక. చాలా అవుతుంది. కొత్త సంవత్సరం, హ్యాపీ న్యూ ఇయర్. సేమ్ టు రావా. మంచిగా అంత మంచిదే. మా సబ్స్క్రైబర్ అడుగు ఎట్లున్నారు. హాయ్ అందరికీ నమస్తే. గుర్తుపట్టిరా, నేను మీ ప్రసాద్. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? చాలా రోజులు అవుతుంది. కొత్త సంవత్సరంలో ఈరోజు ఫస్ట్ షూట్ చేస్తున్నాము. అవును, చాలా హ్యాపీగా ఉంది. చాలా రోజులకు మన సుప్రియతో చేస్తున్నాము. ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇక కొంచెం అయితే లంచ్ టైం కూడా అవుతుంది. ఇక చేస్తాను, ఏదో కష్టపడతాను. ఇక కష్టపడాలి కదా. ఓకే, బాయ్. హాయ్ ప్రసాద్ సార్, హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. లాస్ట్ ఇయర్ మీరే ఫస్ట్ షూట్, ఆ ఇయర్లో కూడా మీరే ఫస్ట్ షూట్. ఈ ఇయర్లో కూడా మంచిగా నువ్వు మంచిగా సినిమాలు పడి మంచిగా పెద్ద పెద్ద వెబ్ సిరీస్లు పడి మళ్ళీ బిజీగా ఉండాలి మంచిగా అని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. దారి బావదా. హాయ్ రమేష్. హాయ్. హ్యాపీ న్యూ ఇయర్. ఎట్లా ఉంది కొత్త సంవత్సరం? బాగుంది. అప్పుడు ఇప్పుడు కంపేర్ చేసుకుంటే ఎనీ చేంజెస్ అంటే ఇక బాగుంది. ఇప్పుడు స్టార్ట్ చేసినాం ఇవాళ ఫస్ట్, ఈ ఇయర్లో ఫస్ట్ షార్ట్ ఫిలిం ఇవాళ స్టార్ట్ చేసినామంటే ఈ ఇయర్ అంతా అందరికీ అంటే మంచి జరగాలని చెప్పి కోరుకుందాం. ఓకేడా, థ్యాంక్ యూ గైస్. ఇది షూట్ లొకేషన్ అన్నమాట. అన్న వస్తుండు, ప్రసాద్ అన్న. ఏడున్నడి మనిషి, ఏడెత్తులు కొడుతుండవు కదా, ఎప్పుడు చూడు పొలాలతోనే ఉంటాడు. ఈ ముచ్చట పాడుగాను. ఆగు, ఇక్కడ కొరకాస్తాను ముచ్చట పెడుతున్నట్టుండు. ఓ మనిషి, ఇక రాయి కదా, ఏం చేస్తాను వాడా? ఇంత తినడానికి బియ్యం లేవు కానీ పోరాళ్ళ సుద్దులు చెప్పు. రెడీ రోల్. యాక్షన్ అన్నాకనే మాయ వెళ్తుంది అంటాడని చెప్పు. రెడీ రోల్. యాక్షన్. మాయ వెళ్తుంది అంటాడు. అనగాని అరే కుర్కాసు ముక్కడంతా ముత్తంతా ఒకటి కొనుక్కుంటేనే ఎప్పుడు మంది నడుకొని బుక్తావు అట్లా. రెడీ రోల్. సీరియస్. రెడీ రోల్. ఓకే, రెడీ బా. రెడీ రోల్. రెడీ ఉండాలి. ఓకే, రెడీ రోల్. ఓ మనిషి ఏం చెప్తాను వాడ? దూరం ఉన్నాడు. మైక్ ఇస్తున్నావా బాబు? మైక్ ఇంట్లో తిందామంటే నూకలు లేవు కానీ మందికి శుద్ధి చెప్తాను. ఇక రా. ఇప్పుడే ఫస్ట్ టేక్ అయిపోయింది. కొంచెం ముందు రావాలి కొద్దిగా. మేడం మా వాళ్ళు కెమెరాలు పెట్టే రెస్పెక్ట్లు ఇస్తారు గైస్. అంటే మేము కూడా అవును, సర్పంచ్ సర్కిల్. రెడీ రోల్. డైలాగ్ గుర్తుందా? ఇంట్లో తిందామంటే నూకలు లేవు కానీ మందికి శుద్ధులు చెప్తున్నావా? ఇక రా. రోల్. యాక్షన్. ఇంట్లో తిందామంటే నూకలు లేవు కానీ వాళ్ళకి శుద్ధులు చెప్తానవా? ఇట్లా రోల్ అయింది. రెడీ, నేను అన్న డైలాగ్ నేను లీడ్ ఇస్తా. రెడీ రోల్. ఇంట్లో తిందామంటే నూకలు లేవు కానీ మందికి శుద్ధులు చెప్తున్నావా? ఇక రా. నేను ఫస్ట్ లీడ్ ఇస్తా. రెడీ రోల్. యాక్షన్.
ఏ పోరానికి బతుకుదేరు ముచ్చట్లు చెప్తానే ఏందే ఇంట్లో తిననీకి నువ్వుగా లేవు కానీ మంది సూదులు చెప్తానవా ఇగరా బాగుంది కదా, ఫుల్ ఎండ కూడా కొడుతుంది. మొన్నడు షూట్ చేస్తారు ప్రసాద్ అన్న వాళ్ళు, అక్కడ టేకింగ్ తీసుకుంటారు. షూట్లో జరుగుతుందో చూసేయండి. బై గైస్. అట్లా ఉండు సింగ్ అయితే అట్లా కట్ ఏం సాంగ్ అది? ఏం సాంగ్ అది? ఏం సాంగ్? ధీరనా ధీరనా? ఈ బ్యాగ్ సూపర్. చెప్తా అదే అక్కడ రెడీ రోల్. ఒకసారి నా డైలాగ్ చెప్పు. నీ అవ్వ ఇది అంబర్ వేసుకొని వెళ్తుంది ఏమైనా చేయడం పెట్టుకుంటా ఇది వేసుకొని ఇది అవుట్గా లేచినట్టు మళ్ళీ బయట పెట్టుకుంటా. రెడీ రోల్. నేను లేడుతా. యాక్షన్. ఇంట్లో తిన్నామంటే నూకలేవు కానీ మందికి శుద్ధులు చెప్తున్నావా ఇక రా. అత్త నాగలేవు నీ అవ్వ, ఇది ఎప్పుడైనా అంబర్ వేసుకోగానే వెళ్తుంది. మళ్ళా తుండు చెయ్యి అడ్డ పట్టుకుని పోతా. బయట పెట్టు మళ్ళీ తుండుకొని చేసుకోబా. అవునాడు మరి వచ్చి చూసుకోపోదురా. ఊళ్ళే బాగా మంది అడుగుతారు ఈ పెంటను చూసి రోడ్కే ఉండే. మరి ఒకసారి వచ్చి చూసుకొని మాట్లాడుకుంటే అయిపోద్ది కదా. సరే సరే ఇగో బా పెట్టావు కదా పెట్టుకొని కావాలంట. మరి ఊళ్ళో మంది అడుగుతారు ఓనాడు చూసుకొని కాకు వేసుకొని పొసుకోపోదురా. సరే సరే అంట మీదే. ఓకే రెడీ సార్. అయ్యి అంజలి రావాలి ఇప్పుడు, సుప్రియ కాదు అంజలి ఇదా. అయ్యో వీళ్ళు కదా కావాలని చేస్తారు. హాయ్ బాయ్ 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 బాయ్. సో ఇప్పుడు అంజలి గారి సీన్ అంట. ఇక్కడ నా రోడ్ సార్. ఆ పార తీసుకో అటు నుంచి రా వచ్చి. ఓ మంచి ఏం చెప్తున్నా వీడా దాదా లేట్ అయింది ఇప్పటికే. టైం అయిపోతుంది కాబట్టి జల్దీ జల్దీ హరీ బరీగా చేసేస్తున్నారు షూట్ అయితే. పాపం రమేష్ అబ్బా గైస్ కొంచెం పిచ్చి ముదిరింది ఏమనుకోకుర్రి. టాబ్లెట్ వేసుకోలేదు. హాయ్ ఫ్రెండ్స్, మా సుప్రియకు పిచ్చి కుదిరింది. ఆయనకి లడ్డు అంగేసుకొని వస్తుంది వద్దా. మీరు అయితే చూస్తున్నారు కదా. అయితే ప్రస్తుతానికి అయితే ఇప్పుడు నాటెస్ట్ అనుకుపోతున్నాం. రమేష్ అరకు కాదు ఫ్రెండ్స్, ఇది మన కరీంనగర్ దగ్గరలో తిమ్మాపూరే. ఎవరు నా కరీంనగర్లో బీచ్ లేదన్నది. ఎందుకు లేదు? బీచ్ డ్యామ్ ఉంది రా. ఏ కొరకాసు కదా. హాయ్ హాయ్. సో షూట్ కాలేదా ఇంకా? అనేది ఇంకోటి ఉంది, కొంచెం ఉంది ఇంకా షూట్. ఆ షూట్కి వెళ్తున్నాం చేనులకు. గాయస్ ఇప్పుడు ఇక్కడ వేసిన కొడుకుంటాడు పాల్తిగాడు ఈ డమ్ముడి ఫెలో. హలో 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 ఎవరంటే హలో హలో చెప్పే కదా గైస్, అతనే నల్లమొకపోడు. చూడు అది బర్రనట్ట గైస్. గైరన్ అనలే ఫ్రెండ్స్, నేను గైరన్ అనలే. పాపం ప్రసాదాలను బర్ర అంటాను, నేను అస్సలే అనలే. వస్తుండు వెనకవాడు వస్తుండు గైస్. ఇట్లా వీడియోస్ చూసి అరేంజ్ చేశారు గైస్ కొంతమంది. చిల్లరింటి మా పాప ఆయన ఊరికి ఎంబడి వస్తుండు. ఏ బాబు వెళ్ళు. ఎంత కావాలి ఎంత కావాలి మేడం? కైకిల్ మేడం 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 కైకిల్ మేడం రోజు 1000 రూపాయలు మేడం. మేడం గుర్తెత్తారా? నెంబర్ 1 బుల్షిట్ గాయ్. మేడం మేడం 2 ఎకరాలు మేడం, 2 ఎకరాలు. గౌసవ్ అక్కడ వెనకాల నాటింగ్ చేస్తూనే ఉన్నారు. మేము ఇప్పుడు నాటేయడానికి అంటే షూట్లో నాటేయడానికి అయితే వచ్చినాం. అవి చూడు రాగా చెప్పండి సార్, చెప్పండి. టవల్ ఆయనకి ఇచ్చేయి. ఓకే
మేము 6 గంటలకు నాటేనికి వచ్చినాం. పొద్దుగా 6 గంటలకు కాదు, సాయంత్రం 6 గంటలకు వచ్చినాం గుత్తకాయకి. మేము ఇప్పుడు ఎవరం బీహార్ వాళ్ళమా? కాదు, మీరు పాకిస్తాన్. మేము బీహార్ వాళ్ళం, నాటేనికి వచ్చినాం. హాయ్ సార్. అయ్యో కాదు, ఎవరైనా పొద్దుగాల 6 గంటలకు నాటేనికి పోయిర్రంటే ఓ అర్థం ఉంటది. కరెక్ట్. 10కి దిగింది. అంటే ఈ పాటికి ఇంకా 3 కొట్టుతాం రోజు. గైస్ సిద్దిపేట నుంచి కరీంనగర్కి బస్సులు అస్సలు లేవు, అందుకే ప్రాబ్లం అయింది. నాకు వెనకాల ఇంకా మంచిగా కనబడుతుంది చూసిరా. సాయంత్రం ఇలా డే మొత్తం అట్లనే ఉన్నది. ఓకే గైస్, బాయ్, సబ్స్క్రైబ్.